కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను మోడీ సర్కార్ కాలరాస్తుందని సిఐటియు కాకినాడ రూరల్ కమిటీ ఆధ్వర్యంలో మేడే సందర్భంగా వలసపాకల సెంటర్లో జరిగిన బహిరంగ సభలో వక్తలు విమర్శించారు. ఈ బహిరంగ సభకు కాకినాడ రూరల్ మండల కార్యదర్శి టి రాజా అధ్యక్షత వహించారు. ముందుగా ప్రజానాట్య మండలి కళాకారుడు డప్పులు దరువులతో అభ్యుదయ గీతాలు పాడారు. కార్మిక కర్షక ఉద్యమ నేత పీడిత ప్రజల ప్రియతమ నాయకుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య జన్మదినం సందర్భంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు సీనియర్ నాయకులు చింతపల్లి అజయ్ కుమార్, పెద్దింశెట్టి రామకృష్ణ సభలో మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులు మోడీ కాలరాస్తున్నారని విమర్శించారు. చికాగో కార్మికులు పోరాడి సాధించిన హక్కులను నేడు పాలక వర్గాలు పెట్టుబడిదారి వర్గం లాక్కుంటున్నాయని విమర్శించారు. 1886లో 8 గంటలు పని విధానం పోరాటం సాధించుకున్న హక్కును లేబర్ కోర్సుతో హననం చేస్తున్నారని విమర్శించారు. లేబర్ కోర్సుతో 8 గంటల పని విధానం స్థానంలో 12 గంటల పని విధానం అమలుకు మోడీ సర్కార్ ప్రభుత్వం చేస్తుందన్నారు. లేబర్ కోర్సు వ్యతిరేకంగా దేశంలో సిఐటియుతో పాటు అన్ని కేంద్ర కార్మిక సంఘాలు, ఫెడరేషన్లు, స్వతంత్ర సంఘాలు ఈ నెల 20న జరిగే సార్వత్రిక సమ్మెలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు వాషంశెట్టి చంద్రరావు, సిహెచ్ విజయకుమార్, అమ్మడి రామకృష్ణ, ఆత్మూరి కృష్ణాజీరావు, అంగడి శ్రీను, పంతాడి నౌకరాజు, దుర్గాప్రసాద్, సింహాద్రి, గోవిందు, సాల్మన్ రాజు, సంగీతరావు, శివాలచ్చన్న, ధనరాజు, కామేశ్వరరావు, సాయి, కృష్ణరాజు, దుర్గారావు, నాగేశ్వరరావు, శివరాజు, రామకృష్ణ, సురేష్, నూకరాజు తదితరులు పాల్గొన్నారు. ఏపీ కేబినెట్ జూన్ 4వ తారీఖుని ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే సంవత్సరం సందర్భంగా పండగలు జరుపుకుంటూ కేబినెట్ సమావేశం చర్చించింది. ఈ కేబినెట్ సమావేశంలో కార్మికులు పని విధానం 8 గంటల నుంచి 10 గంటలు పెంచాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కేబినెట్ నిర్ణయం చేసింది. అలాగే మహిళలకు ఈ రాష్ట్రంలో ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి నైట్ షిఫ్ట్లు కూడా వేయచ్చు అని చెప్పి కేబినెట్ నిర్ణయం చేసింది. కనీస వేతనం కోసం 2011 నుంచి ఇప్పటికి దాదాపుగా 15 ఏళ్ల కాలంలో కార్మికులు కనీస వేతనం కోసం 26 ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినా దాని అమలు కోసం ఎక్కడ చర్చించలేదు. కనీస వేతనం బోర్డు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కూర్చుని పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలకు ఆధారంగా కనీస వేతనం పెంచాలి. ఆ కనీస వేతనం కోసం కానీ చర్చలేదు. కానీ ఈ రోజు ఏమని చెప్తున్నారంటే 8 గంటలు పనిచేస్తున్న కార్మికులు, అంగన్వాడీలైనా, ఆశాలైనా, క్లస్టర్లో పనిచేసే, పరిశ్రమలో పనిచేసే కార్మికులైనా 8 గంటలు కాదు 10 గంటలు పనిచేయడం ద్వారానే మరింత అభివృద్ధి జరుగుతుందని చెప్తున్నారు. ఇదే సమావేశానికి ముందు ఒక వారం రోజుల ముందు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పారిశ్రామికతలే సృష్టికర్తలు అని చెప్పి ఆయన ప్రకటించారు. కానీ ఆ సృష్టికర్తలు ఆల్రెడీ ఇంకో 8 గంటలు 10 గంటలు పనిచేయమన్న మానేసి కార్మికుల చేత ఈరోజు పని గంటలు పెంచి పనిచేయించడం దారుణం. ఈ కేబినెట్ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. లేదనుకుంటే సిఐటిగా ఇప్పటికే మండల కేంద్రాల్లో ఆందోళన చేస్తున్నాం. భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా చలే విజయవాడ కూడా పిలిపిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం సంవత్సర కాలంలో మేము సంక్షేమ పథకాలు అన్ని అమలు చేస్తామని చెప్తుంది. కానీ ఈ రోజుకి సంక్షేమ పథకాలు, సూపర్ 6 పథకాల్లో 1-2 పథకాలు మాత్రమే అమలు చేసి మిగిలిన అమలు చేయలేదు. కార్మికులు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ఇతర పథకాలు కూడా అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మలుతామని చెప్పి ఈరోజు కోరుతా ఉన్నాం. నా పేరు రాజా, సిఐటియు కాకినాడ రూరల్ కార్యదర్శి. నా పేరు వీరమణి అండి, కాకినాడ రూరల్ మండలానికి కార్యదర్శి అండి. ఈరోజు మేము 8 గంటలకి డ్యూటీ చేయడానికి మహిళలు చాలా బాధపడ్డాము. కానీ ప్రభుత్వానికి పని భారం పెంచడానికే ఆలోచన చేస్తుందే తప్ప పనికి తగ్గ వేతనం ఇవ్వాలని మాత్రం ప్రభుత్వానికి గుర్తు లేదండి. మహిళలను వీధి పాలు చేయడానికే ఆలోచన చేసినట్టుంది. అయితే మహిళల ఆలోచన మమ్మల్ని కష్టాలు పాలు చేయడానికి తీసుకునే నిర్ణయం ప్రభుత్వం ఆలోచన విధానం మార్చుకోవాలండి. ఈరోజు మేము 9 to 4 o'clock వరకు డ్యూటీ చేస్తూ కనీస వేతనం లేక అనేక సమస్యలతో మేము పోరాడుతూ ఉన్నామండి. అనేక ధర్నాలు చేసి 2011 నుంచి కూడా మేము ఇప్పటి వరకు కూడా మాకు కనీస వేతనం ఇవ్వాలని ఎన్ని ధర్నాలు చేసి ప్రభుత్వాన్ని మొరపెట్టుకున్నా సరే వినినట్టుగా మమ్మల్ని పట్టించుకోలేదండి. ఇప్పుడు ఆ పని భారం పెంచడమే కాకుండా మాకు ఇస్తానని పెట్టి కనీస వేతనం గురించి ఆలోచించకుండా ఈ రోజు మరొక 2 గంటల పని భారాన్ని పెంచి మహిళల్ని నైట్ షిఫ్ట్లకు పాల్పడేటట్టు, నైట్ డ్యూటీలు చేసేటట్టు కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందండి. ఈ విధంగా ఆలోచిస్తే ప్రభుత్వం మహిళల్ని రక్షణ కల్పించాలి అన్న ఆలోచన కాకుండా రక్షణ లేకుండా చేయడానికే సిద్ధపడుతుందని మేము అనుకుంటున్నాం. మాకు చాలా బాధాకరం అండి. ఈ పని భారాన్ని మాత్రం తగ్గించాలి. మాకు ఈ నైట్ షిఫ్ట్లు చేయడం కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పెట్టి మేము చాలా బాధపడుతున్నామండి. మహిళల పట్ల ప్రభుత్వం ఎందుకు ఇలా నిర్ణయం తీసుకుంటుందో కూడా మాకు అర్థం కావట్లేదు. కాబట్టి కనీస వేతనం ఇవ్వాలి. మాకు కూడా ఇల్లు, పిల్లలు వీళ్ళందరూ ఉన్నారని ప్రభుత్వం గుర్తించాలండి. మేము డ్యూటీ మీద ఆధారపడలేమండి. కనీసం మాకు ఒక కుటుంబం అనేది ఉంది.
కాబట్టి పని భారాన్ని తగ్గించి మాకు 8 గంటల వరకు పనిని కల్పించి పని భారం పెంచడానికి చేసేటువంటి ఆలోచన విధానాన్ని ప్రభుత్వం మార్చుకోవాలని, మహిళలను దృష్టిలో పెట్టుకుని మమ్మల్ని కష్టాల పాలు చేయకుండా మరొకసారి ప్రభుత్వం ఆలోచించాలని మేము తెలియజేస్తామండి. అంతేకాకుండా ఇది మండలాల వైజ్గా మేము ఇలా పోరాటం చేసే ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. ఇక మహిళల ఆలోచన మా కష్టాన్ని ప్రభుత్వం గుర్తించకపోతే కనుక రాష్ట్ర వ్యాప్తంగా మరొక నిర్ణయం తీసుకోవడానికి మహిళలందరూ సిద్ధపడుతున్నామని మేము తెలియజేస్తామండి. కార్మికులందరికీ కూడా కనీస వేతనం ఇవ్వాలి, వాళ్ళకి మాకు న్యాయం చేయాలని మరొకసారి తెలియజేస్తున్నామండి.